ఇవాళ మనం చెప్పుకునే క్రియ సమస్త వాస్తు దోషములని హరించేటటువంటి ఒకానొక తాంత్రిక క్రియ. అద్భుతమైనటువంటి ఈ తాంత్రిక క్రియని ఇవాళ మనం చెప్పుకోదలిచాము. మంత్ర సహితంగా ఎవరైతే మేము ఇక్కడ చెప్పబో ఈ తాంత్రిక క్రియని యథాతథం చేసుకుంటారో అట్టి వారికి వారి ఇంటికి ఎంతటి ఘోర వాస్తు దోషములున్నా, లేదా వీధి పోట్లు ఉన్నా, లేదా ఇంటికే ఆయుష్ అయిపోయి ఉన్నా, ఇటువంటి వాటన్నిటికీ ఇక్కడ మేము చెప్పబోవు ఈ తాంత్రిక క్రియ వీటన్నిటిని హరిస్తుందనడంలో సందేహం ఏమాత్రమూ లేదు. మేము ఇక్కడ చెప్పబో క్రియని మీరు చేసుకుని నిజ నిరూపణ చేసుకుని చూడొచ్చు. ఈ క్రియ చేసి 11 రోజుల్లో మీకు ఇంతకు మునుపు ఉన్న వాస్తు దోషముల వల్ల వచ్చే అనర్థాలన్నిటినీ లేదా ఇంకేమైనా సమస్యలని రాకుండా చేయడంలో 11 రోజుల్లో మీకు నిజ నిర్ధారణ చేసుకోగలరు. ఎవరైతే ఈ క్రియ చేసుకుంటారో వారు. క్రియ చెబుతాను వినండి. ముందుగా 36 గోమతి చక్రాలను తెచ్చుకోండి. మంచివే. మీరు గోమతి చక్రాలని ఎక్కువ డబ్బులు వెచ్చించబడలేదు. 20 రూపాయలు ఒక గోమతి చక్రం ఉంటుంది. ఒక్కో చోట 30 రూపాయలు ఉంటుంది, ఇంకొక చోట 15 రూపాయలే ఉంటుంది. ఒక గోమతి చక్రం దొరుకుతుంది 15 రూపాయలకు కూడా అని గమనించుకోండి. ఆన్లైన్లో గోమతి చక్రాలు ఆర్డర్ చేసుకోవద్దు. ఒకవేళ ఖర్చు మేము భరించుకుంటాము అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి. లేదా ఎక్కడైనా ఏ సిటీలోనైనా ఏ పెద్ద టౌన్లోనైనా పూజా సామాగ్రి అమ్మే షాప్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఈ గోమతి చక్రాలు ఎక్కువ రేటు పెట్టి అమ్మరు. ఒకవేళ అమ్మినాది వాళ్ళ కర్మ, మనమేం చేయలేం. కానీ 15 రూపాయలకే ఒక గోమతి చక్రం వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇలా 36 గోమతి చక్రాలను తెచ్చుకొని, అలా తెచ్చుకున్న 36 గోమతి చక్రాలని రాత్రి మొత్తం పాలల్లో వేసి నానబెట్టండి. పొద్దున్నే అవి తీసి నీట్గా కడగండి. కడిగిన తర్వాత ప్రతి చక్రానికి ఇక్కడ మేము చెప్పబో మంత్రాన్ని, ఈ మంత్రంతో ఒక్కొక్క గోమతి చక్రాన్ని పిడికెట్లో పట్టుకొని బాగా గట్టిగా పట్టుకొని మూసేసి 11 సార్లు ఇక్కడ మేము చెప్పే మంత్రాన్ని జపించుకొని ఒక్కొక్క గోమతి చక్రానికి పక్కన పెట్టుకోండి. మంత్రం చెబుతున్నాను వినండి. హరిహిం సలోచనే, హరిహిం హ్రీం విలోచనే, హ్రీం మమ గృహంతు సర్వదోషాం నివారయ నివారయ హులు హులు ఫట్ స్వాహ అనే మంత్రంతో పైన మేము చెప్పినట్టు గోమతి చక్రాలని పిడికిట్లో పెట్టుకుని అభిమంత్రించుకోండి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఒక పచ్చని గుడ్డలో ప్రతి ఒక్క గోమతి చక్రానికి ఒక పచ్చని గుడ్డలో కట్టండి. 36 గోమతి చక్రాలు 36 గుడ్డలు కట్టి చిన్న చిన్న ముడుపులుగా కట్టుకోండి. ఒకవేళ మీకు పచ్చని గుడ్డ దొరకకపోతే తెల్లని గుడ్డకి పసుపు నీటిలో బాగా ముంచుకొని ఆరబెట్టుకొని ఇలా కట్టుకోండి. ప్రతి గోమతి చక్రానికి పసుపు ముడుపు కట్టుకోవాలి, చిన్న చిన్న ముడుపులుగా. ప్రతి గోమతి చక్రాన్ని పసుపు గుడ్డలో కట్టాలని గుర్తుపెట్టుకోండి. ఇలా కట్టిన గోమతి చక్రాలని 4 భాగాలుగా చేసి ప్రతి భాగాన్ని ఒక తెల్లని వస్త్రంలో వేసుకుని మళ్ళా దాన్ని ముడుపు కట్టండి. అంటే
9 గోమతి చక్రాల ముడుపుల్ని ఒక తెల్లని వస్త్రంలో ముడుపుగా కట్టండి. ఇట్లా 4 మూటలు కట్టి మీ ఇంట్లో 4 దిక్కుల్లో బయట కనపడకుండా పెట్టుకోండి. ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి అత్యంత ఘోర వాస్తు దోషాలు అనుభవిస్తున్నారనుకుంటారో, ఒకవేళ మీరు అనుభవిస్తున్నా లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు అనుభవిస్తున్నా ఈ క్రియ వాళ్ళకు చెప్పండి. ఎవరైతే డబ్బులు పెట్టుకోలేకపోతారో ఈ చిన్న క్రియతో చేసుకుని సుఖించండి. ఈ క్రియ అందరూ చేసుకోవచ్చు. డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు లేనోళ్ళు అనేది ఏమీ లేదు. కాకపోతే డబ్బులు లేక చాలామంది ఈ సిద్ధాంతుల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతుంటారు కాబట్టి చెబుతున్నాను. డబ్బులు ఉన్నోళ్ళు చేసుకోవచ్చు, డబ్బులు లేనోళ్ళు చేసుకోవచ్చు. ఈ క్రియ 1 టైం ఒకే టైం మీరు చేసుకుంటే 100 సంవత్సరాల వరకు మీకు వాస్తు వల్ల ఎటువంటి సమస్య రాకుండా చేస్తుందని గుర్తుపెట్టుకోండి. మేము ఇచ్చే మంత్రాన్ని కూడా ప్రతి గోమతి చక్రాన్ని పసుపు బట్టలో కట్టేటప్పుడు 11 సార్లు చెప్పించుకొని కట్టుకోవలసి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఎంతటి వాస్తు దోషాలను మీకు ఎంతటి వాస్తు దోషాల వల్ల ఇబ్బందులు ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్నారో ఇవి కట్టిన తర్వాత 11 రోజుల్లో మీకు అటువంటి ఇబ్బందులు క్రమక్రమంగా ఆగిపోవడం గమనిస్తారు. ఇవన్నీ నిరూపణలు మీకు చూసుకోండి. 11 రోజుల్లో ఇవి కట్టిన తర్వాత 11 రోజుల్లో మీరు గమనిస్తారు ఎంతటి వాస్తు ఇబ్బందులు మీరు ఇప్పుడు దాకా అనుభవిస్తున్నా. ఇక్కడ మేము చెప్పిన క్రియని యథాతథం ఎవరైతే చేసుకుంటారో వారికి వాస్తు వల్ల వచ్చే వాస్తు దోషాల వల్ల వచ్చే ఇబ్బందులనేటివే ఉండవని గుర్తుపెట్టుకోండి. వాస్తు దోషాల వల్ల వచ్చే ఇబ్బందులే సుమా అని గుర్తుపెట్టుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు.